దాదాపు 50 ఏళ్ల సినీ ప్రస్థానం. తెలుగు సినిమాల్లో 300కు పైగా చిత్రాలను నటించారు. తెరపై విభిన్న పాత్రలతో తిరుగులేని అనుభవం ఆయన సొంతం. అందుకే సీనియర్ నటుడిగా గౌరవం, కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం. కానీ ఏం లాభం? నోటికి తాళం లేకపోవడంతో మాటి మాటికి కాంట్రవర్సీస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నారు రాజేంద్ర ప్రసాద్. మహానటుడు ఎంజీఆర్ పై నట కిరీటి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ అంటే హాస్యానికి కేర్ ఆఫ్ అడ్రస్. కానీ నేడు ఈ పేరు కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్. నటకిరీటి చేతిలో మైక్ ఉంటే వివాదం నడిచి రావాల్సిందే. తోటి నటీనటులు ఇబ్బంది పడాల్సిందే. మళ్లీ రాజేంద్రుడు క్షమాపణలు చెప్పాల్సిందే. ఇది కొన్నాళ్లుగా తెలుగునాట కనిపిస్తోన్న రెగ్యులర్ సీన్. కాంతారావు గారి జానపదాలు చూసి బాబోయ్ మొత్తం లేపుకెళ్ళిపోతున్నట్టు ఇండియన్ సినిమానని ఎంజీఆర్. కత్తి కాంతారావు జాతీయ అవార్డు ప్రధానోత్సవంలో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్ కాంతారావు గొప్పతనాన్ని కొనియాడే క్రమంలో తమిళ సినీ దిగ్గజ నటుడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఎంజీఆర్నుద్దేశించి రాజేంద్ర ప్రసాద్ వాడిన పదజాలం వివాదాస్పదంగా మారింది. చాలా మంది తమిళ సినీ ప్రముఖులను బాధపెట్టింది. కాంతారావు గారి జానపదాలు చూసి బాబోయ్ మొత్తం లేపుకెళ్ళిపోతున్నట్టు ఇండియన్ సినిమానని ఎంజీఆర్. ఇదే వివాదంపై నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించాడు. కోట్లాది మంది ఆరాధ్యదైవమైన ఎంజీఆర్ను తక్కువ చేసి మాట్లాడడం తనను షాకు గురిచేసిందని విశాల్ ఆవేదన వ్యక్తం చేశాడు. రాజేంద్ర ప్రసాద్ వెంటనే క్షమాపణలు చెప్పాలని విశాల్ డిమాండ్ చేశాడు. ఒకప్పుడు తెలుగు సినీ ప్రముఖుల గురించి రాజేంద్ర ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవాడు. కానీ ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులను కూడా టార్గెట్ చేస్తూ ఉండడంతో అక్కడి నుంచి క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ డిమాండ్స్ వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక పద్మశ్రీ అందుకోవాల్సిన సమయంలోనూ రాజేంద్ర ప్రసాద్ తరచూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండడం పరిశ్రమను కూడా ఇబ్బంది పెడుతోంది. దొంగ వాడు హీరో, సరే హీరోల్లో మీనింగ్లు మారిపోయినాయి. క్రికెట్ ఆడవయారంటే ఆట్లాడు నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి. ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న గనక అచ్చనా నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడూ ఉన్నదే కదా. డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడటం, కానీ ముస్లిం నేను ఒకసారి క్రికెటర్ వార్నర్ పై, మరోసారి పుష్ప 2లో హీరో క్యారెక్టరైజేషన్ పై, ఇంకోసారి సహనటులు బ్రహ్మానందం అలీపై అసభ్య పదాలు వాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసి తరచూ నోరు జారుతూ పరిశ్రమ వ్యక్తులను ఇబ్బందుల్లోకి నెట్టడం రాజేంద్ర ప్రసాద్ కు అలవాటుగా మారింది. ఏదైనా ఈవెంట్ కు నటకిరీటి వస్తున్నాడు అంటే భయపడే పరిస్థితులు వచ్చేశాయి. రాజేంద్రుడు తనకున్న అనుభవం స్థాయిని మరచి తరచూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, పద్మశ్రీ సత్కారాన్ని అందుకుంటున్న సమయంలో అయినా కాస్త హుందాగా వ్యవహరించాలని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇండస్ట్రీ నుంచి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది.